తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో నాణ్యమైన చదువులకై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల మాటలు ప్రజలకు చెప్పినా వేల పుస్తకాలు చదివానని చెప్పుకున్న కేసీఆర్ అప్పట్లో ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఏర్పాటు చేయలేదో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదంటున్న పలు పార్టీల నాయకులు ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉన్న ప్రభుత్వ శాఖలపై చూపిన శ్రద్ధ, చదువుల మీద పోటీ పరీక్షలు, ఉద్యోగాలు కల్పించే పరీక్షలు నిర్వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో రకాల ప్రభుత్వ పరీక్ష పత్రాలు, ప్రశ్నపత్రాలు లీకేజీతో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయిందంటున్న నిరుద్యోగ విద్యార్థి సంఘాలు. ఇలాంటి ఎన్నో ఘోరమైన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని, ఉద్యోగాల పొందాలంటే నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. విద్యను అభ్యసించిన విద్యార్థుల దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న మేధావులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 27తో ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి విధి విధానాలకు సంబంధించిన విషయాలు అందులో పొందుపరిచి విడుదల చేసిన జీవో. కమిషన్ చైర్మన్తో పాటు 3 సభ్యులు మెంబరు సెక్రటరీగా ఓ ఐఏఎస్ అధికారి కమిషన్లో ఉంటారని జీవోలో తెలిపింది. ఐఏఎస్ అధికారి కమిషన్ కార్యకలాపాలను సమన్వయం చేయనున్నట్లుగా జీవోలో పేర్కొన్నది. అవసరమైన కమిషన్ పాలసీల రూపకల్పనకై అవసరమైన విద్యలో నిపుణులను, కన్సల్టెంట్స్లను నియమించుకునే అవకాశం కమిషన్కు కల్పించిన ప్రభుత్వం కమిషన్లో పనులు నిర్వహించేందుకు ఓడి డెప్యుటేషన్పై విద్యాశాఖలోని ఎంప్లాయీస్ను తీసుకునేందుకు అవకాశంతో పాటు కమిషన్ నాన్ అఫీషియల్ సభ్యుల పదవీకాలం 2 సంవత్సరాలుగా ఉంటుందని, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో పాఠశాలలు, కళాశాలలో విద్యా నైపుణ్యం నాణ్యత లోపించిందని తెలిపిన సర్వే, యూనివర్సిటీల్లో పబ్లికేషన్స్ తగ్గిపోయి రీసెర్చ్ అవుట్పుట్ సరైనదిగా రావడం లేదని ప్రభుత్వ ఆవేదన వ్యక్తం చేసింది. నాణ్యమైన విద్యకై రూట్ మ్యాప్ తయారు చేయడంలో నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంది. ఆ దిశగా పనిచేయాలనేదే ప్రభుత్వ ప్రయారిటీగా తెలుస్తుంది.